నమస్తే. హరహర మహాదేవ శంభో శంకర అంటూ భక్తులు నిత్యం కొలిచే శ్రీశైల మహాక్షేత్రంలో అపచారం జరిగింది. భక్తులకు పంపిణీ చేసే ప్రసాదం పులిహోరలో 2 మాంసపు ఎముకలు వచ్చాయి. ఓ భక్తుడు గుర్తించి దేవస్థానం అధికారులకు ఫిర్యాదు చేశాడు. శ్రీశైలం మల్లన్న దర్శనం అనంతరం అమ్మవారి ఆలయ వెనక వైపు భక్తులకి తీర్థ ప్రసాదాలు అందజేస్తారు. హైదరాబాద్ కుకట్పల్లికి చెందిన వేణుగోపాల్ అనే భక్తుడికి ఇచ్చిన పులిహోరలో ఈ ఎముకలు కనిపించాయి. దీంతో భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హరహర మహాదేవ శంభో శంకర అంటూ భక్తులు నిత్యం కొలిచే శ్రీశైల మహాక్షేత్రంలో అపచారం జరిగింది. భక్తులకు పంపిణీ చేసే ప్రసాదం పులిహోరలో 2 మాంసపు ఎముకలు వచ్చాయి. ఓ భక్తుడు గుర్తించి దేవస్థానం అధికారులకు ఫిర్యాదు చేశాడు. శ్రీశైలం మల్లన్న దర్శనం అనంతరం అమ్మవారి ఆలయ వెనక వైపు భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేస్తారు. హైదరాబాద్ కుకట్పల్లికి చెందిన వేణుగోపాల్ అనే భక్తుడికి ఇచ్చిన పులిహోరలో ఈ ఎముకలు కనిపించాయి. దీంతో భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మనకి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి ఖలీల్ సిద్ధంగా ఉన్నారు. ఖలీల్, నంద్యాల జిల్లాలో మా ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైలం భ్రమరాంబిక మల్లికార్జున స్వామి ఆలయం ఏదైతే ప్రసాదంలో అపచారం చోటు చేస్తుందని చెప్పొచ్చు. ప్రధానంగా చూస్తే ఏదైతే హైదరాబాద్ కు చెందిన ఒక భక్తుడు ఇవాళ స్వామి అమ్మవారిని దర్శించిన అనంతరము అమ్మవారి ఆలయం వెనుక ఉన్న ప్రసాదం తీసుకోవడానికి వెళ్తుండగా అందులో ప్రసాదం పులిహోరలో ఒక మాంసం ముక్కలు కనిపించడంతో మాంసం ఏమిటో సంబంధించిన కనిపించడంతో ఆయన అవకాశం జరిగింది. ఈ నేపథ్యంలో అతను దేవస్థానం అధికారులకు ఫిర్యాదు చేయడం జరిగింది. ఇలాంటి ఘటనలను చోటు చేసుకోవడము చాలా బాధాకరం అని చెప్పేసి కూడా ఆయన ఏదైతే ఉందో అధికారులకు ఫిర్యాదు చేయడం జరిగింది. దీంతో ఈ నేపథ్యంలో ఏదైతే ఉందో ఆలయ అధికారులు కూడా దీనిపైన విచారణ వేసి ఎలా జరిగింది ఈ అపచారం అని దానిపైన కూడా ఎంక్వైరీ చేస్తామని చెప్పేసి కూడా ఆయనకు చెప్పి ఏదేమైనప్పటికీ భక్తుల మనోభావాలకు దెబ్బతీసే విధంగా ఈ విధంగా ఏదైతే ఉందో ప్రసాదం ఇచ్చే అత్యంత ఏదైతే ఉందో ప్రసాదం తీసుకునే దాంట్లో ఇలాంటివి రావడము చాలా ఇది ఏదైతే ఉందో బాధాకరం అని చెప్పేసి కూడా భక్తులు ఆగ్రహం చేస్తున్న పరిస్థితి. మొత్తానికి చూసుకుంటే మాత్రము అధికారులు దీనిపైన పూర్తి స్థాయిలో విచారణ జరుపుతామని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. గాయత్రి, రైట్, థ్యాంక్ యూ ఖలీల్.